గుడ్ మన ఈవినింగ్ టు ఊరు ఎవ్రీబడి. లైవ్ అప్డేట్. ఒక ఇంపార్టెంట్ కేసులో విజయనగరం పోక్సో జిల్లా కేసులో అంటే ఒక పోలీసు మైనర్ బాలికపై పోక్సో కేసులో జరిగినటువంటి నిందితుడికి 20 సంవత్సరాలు ఒక జైలు ఇన్సిడెంట్ మీద శిక్ష. ఒక గొప్ప తీర్పు ఈరోజు విజయనగరం విజయనగరం జిల్లా జిల్లాలో ఎస్పీ రావడం ఏఆర్ జరిగింది. దామోదర్ దీనికి ఐపీఎస్ సంబంధించినటువంటి వివరాల్లో మీడియాతో మాట్లాడారు. మనకు పూసపాటిరేక మండలం పేరాపురం గ్రామానికి చెందినటువంటి పాండ్రంగి సురేష్ అనే ఒక వ్యక్తి, 24 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని, ఆ అమ్మాయిని ప్రేమ పెళ్ళి అనే పేరుతో మోసం చేసి అమ్మాయికి శారీరకంగా అతను వాడుకోవడం జరిగింది. చివరికి మోసం చేయడంతో పోలీస్ స్టేషన్కి రావడం, ఈ కేసుని మనం టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ టైంలో అతన్ని అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం జరిగింది. అలాగే 35 డేస్లో షార్ట్ షీట్ వేయడం కూడా జరిగింది. ఇది 2024 సంవత్సరంలో జరిగినటువంటి కేసు. ఇది ట్రయల్ కూడా స్పీడ్గా వేగవంతంగా చేయాలి, ఈ నేరస్తు ఇతనికి శిక్ష పడాలనే ఉద్దేశంతో ట్రయల్ కూడా స్పీడ్గా చేయటం, కోర్టు కూడా అందుకు సహకరించి ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. అతను చేసినటువంటి నేరం అది ప్రూవ్ అయింది. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా విధిస్తూ ఈరోజు విజయనగరం న్యాయస్థానం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, విజయనగరం జిల్లా ప్రజలకు కానివ్వండి, వేరే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి, స్త్రీల పట్ల, అలాగే ముఖ్యంగా మైనర్ బాలికల పట్ల ప్రేమ పెళ్ళి అనే పేరుతో వాళ్ళని మోసం చేయటం, వంచడం ఇలాంటివి చేస్తే చివరికి కటకటాల జైల్లో 20-25 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. ఎవరు కూడా మైనర్ పిల్లల్ని మోసం చేయటం ప్రేమ పెళ్లి పేరుతో, అలాగే వాళ్ళని వంచడం చేస్తే చివరికి జైలుకి వెళ్తారనేది, ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. చాలా హీనస్ అఫెన్స్ ఇది. సో దీనికి దూరంగా ఉండండి. లాస్ట్ కొన్ని రోజులుగా, ఒక 6 నెలలుగా మన విజయనగరం జిల్లాలో న్యాయస్థానాలు చక్కగా ఒక 25 మెంబర్స్కి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, జీవితకాలపు శిక్షలు కూడా విధించడం జరిగింది. వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని స్త్రీల జోలికి వెళ్ళకండి, ముఖ్యంగా బాలికల జోలికి వెళ్లకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుందాం, ఈ సమాజాన్ని రక్షించుకుందాం. థ్యాంక్ యూ.